రేపే శ్రావణ మొదటి సోమవారం. ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి సోమవారం. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ సోమవారం రోజు మీరు దీపంలో ఇది ఒక్కటి వేసి చూడండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ధనం నలుమూలల నుండి తన్నుకుంటూ వస్తుంది. మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా తీరిపోతాయి. ఎందుకంటే శివునికి అతి ప్రీతికరమైనటువంటి ఈ సోమవారాల్లో మీరు ఈ విధంగా చేసి చూడండి. అంతేకాదు ఈ ఈ వారం శివుని పటం ముందు మీరు ఒక దీపం వెలిగించి చూడండి. ఆ దీపంలో ఇలా వేసి చూడండి. చాలు మీకు అనేక రకమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. ఎంతో కాలం నుంచి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా మీ నుండి తొలగిపోతాయి. ఈ శ్రావణ మాసంలో శివుడు ఈ శ్రావణ మాసంలోనే హారాహలం సేవించి గరళగంటుడయ్యాడు. అందుకే శివునికి శ్రావణ మాసం అంటే ఎంతో శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు రేపటి రోజున ఒక చిన్న చెంబుడు నీళ్లు తీసుకొని వెళ్ళి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ శివలింగం మీద పోసినట్టయితే మీరు చేసుకున్నటువంటి కర్మాలను పాపాలను ఆయన తొలగించేస్తారు. రేపటి రోజు మీరు శివాలయంలో దీపం వెలిగించినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా సకాలంలో నెరవేరుతాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం కదండి. దీపాన్ని వెలిగించి మీ కోరికలు కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతాయి. అంటే శివుడు ఈ రోజున మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చి మీ సమస్యలను తీర్చి మీరు కష్టాల నుండి బయటపడతారు. రేపటి సోమవారం మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసి అంటే ఎటువంటి అల్పాహారాన్ని తీసుకోకుండా దీపాన్ని వెలిగించాలండి. దేవుని పటం మీద అంటే శివపార్వతుల పటం ముందర మీరు దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించి మీరు కోరుకున్నట్టయితే అంటే మీ కోరికలను కోరుకున్నట్టయితే తప్పకుండా అవి నెరవేరుస్తాడు శివుడు. దీపం వెలిగించే ముందు శివునికి ముందుగా బిల్వ పత్రాన్ని మరియు గన్నేరు పుష్పాలను సమర్పించి మీరు తర్వాత దీపాన్ని వెలిగించండి. తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. శివయ్య నిరాడంబపరుడు. ఆయనకు అనేక పువ్వులు అనేకమైనటువంటి ఫలాలు పెట్టి పూజించిన అవసరం లేదు. ఒక్క బిల్వపత్రం ఉంచి ఆయన ముందు మీరు కోరికలు కోరుకున్నట్టయితే అవి తప్పకుండా నెరవేరుతాయి. అంటే ఈ శ్రావణ సోమవారంలో పవిత్రమైనటువంటి సోమవారం రేపటి రోజు తప్పకుండా మీరు ఈ విధంగా చేసి చూడండి. తప్పకుండా నెరవేరుతాయి. అలాగే మీరు దీపాన్ని వెలిగించే విధానాలు కూడా ఉన్నాయి. ఆ విధానాలు కూడా మీకు తప్పకుండా నేను చెప్తానండి. ఈ విధంగా చేసినట్లయితే కష్టాల నుండి బయటపడిన వారవుతారు. అంతేకాకుండా మీరు ఏ విధంగా దీపాన్ని వెలిగించాలి అంటే దీపం వెలిగించే విధానంలో చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు చెప్పే విధానం ప్రకారం మీరు వెలిగించినట్టయితే మీరు ఈ శ్రావణ సోమవారం రోజు ఈ విధంగా చేసి చూడండి. మీకు ఖచ్చితంగా మీ ఫలితాలు శుభప్రదమవుతాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అందుకే దీపానికి అనేకమైనటువంటి శక్తి ఉంది. అందుకే రేపటి రోజు అంటే శ్రావణ సోమవారం రోజు శివుని ముందర ఈ విధంగా మీరు దీపం వెలిగించినట్లయితే మీ కష్టాలు తొలగి మీకు అనేకమైనటువంటి మార్గాలలో డబ్బు వస్తుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఎన్నో రోజులుగా మీరు బాధపడుతున్నటువంటి ఏ కారణమైనా కావచ్చండి. ఆరోగ్య విషయాలు కావచ్చు, తర్వాత మీరు డబ్బు ఆర్థిక పరంగా కావచ్చు, డబ్బు విషయాల్లో కావచ్చు, అన్ని రకాల్లోనూ మీకు లాభసాటికంగానే ఉంటుంది. అంతేకాకుండా మీరు రేపటి నుంచి చూసుకోండి, మీ భవిష్యత్తే మారిపోతుంది. ఇప్పుడు దీపారాధన చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా శివపార్వతుల పటాన్ని తీసుకొని పటాల ముందు 2 మట్టి ప్రమిదలు తీసుకొని మట్టి ప్రమిదలో ఒక ప్రమిదలో రూపాయి కాయను మళ్ళా ఇంకో మట్టి ప్రమిదలో కొన్ని ఏలక్కులు ఉంచి దీపం వెలిగించాలండి. ఇలా చేసినట్లయితే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇలా చేసి చూడండి. మీరు కొద్ది సమయంలోనే అంటే తక్కువ సమయంలోనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతే వారికి కూడా మంచి చేకూరుతుందని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు.